ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ మధ్య అపాచీల్లో డబల్ పేమెంట్ అన్నారు, గుర్తుందా? డబల్ పేమెంట్ అంటే అర్థమైంది. ఆ డబల్ ఆయన చెప్పాడు కదా, డబల్ డమాక్ అని. అట్లా డబల్ పేమెంట్ అన్నారు. డబల్ పేమెంట్ ఇచ్చి ఆదివారం డ్యూటీ పెట్టారు. ఏ డ్యూటీ పెట్టారు చెప్పండి? ఆదివారం పెట్టారు. నిర్గమాకాండంలో మనకు ఒక మాట ఉంటుంది, 31:15 వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవండి. దాన్ని చెప్పిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 31:15 వచనంలో 6 దినములన్నా 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును, అమ్మో ఏం చేస్తాడంట దేవుడు? చెప్పాలి, ఏం చేస్తాడంట? అప్పుడు మనోళ్ళు ఏమంటున్నారంటే ఇది పాత నిబంధన అంటున్నారు. ఇది పాత నిబంధన శనివారం వస్తుంది అంటున్నారు. పాత నిబంధనలో శనివారమే, విశ్రాంతి దినం ఏ వారము? శనివారమే. పాత నిబంధనలో శనివారానికే మరణశిక్ష పడాలని అంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేయాలంటే ప్రథమ ఫలం ఎవరు? ఆయన లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాం. పాత నిబంధన ప్రకారంగా అయితే ఎవడు కూడా తిరిగి లేయడు. ఇప్పుడు చెప్పండి, పునరుద్ధానం గొప్పదే, పాత నిబంధనలో శనివారం గొప్పదే? మీరు చెప్పండి ఇప్పుడు, చెప్పాలి మీరు. పాత నిబంధనలో శనివారము ఎవరు కూడా తిరిగి లేరు. కొత్త నిబంధనలు ఆదివారము ఎవరు లేచారు? ఫస్ట్ ప్రభువు లేచాడు. ప్రభువు లేచాడు కాబట్టి ఇది ఏ వారం? ఇది పునరుద్ధాన దినం అన్నారు. ఇప్పుడు పునరుద్ధాన దినం గొప్పదే, పాత నిబంధన గొప్పదే? మరి పాత నిబంధనలు చంపమంటే పునరుద్ధాన పరిస్థితి ఏంది చెప్పాలి మీరు. నువ్వు డబల్ పేమెంట్ ఇచ్చినా ఉండను, నువ్వు త్రిపుల్ పేమెంట్ ఇచ్చినా ఉండను. ఫస్ట్ మన కాడకు వచ్చినప్పుడు చెప్పలేదు, కానీ నేను ఇంతకుముందు వచ్చిన 3వ వారంలో డబల్ పేమెంటే అయినా దాని విషయం చెప్పలే మీకు. వాళ్ళ డబల్ పేమెంట్ పక్కన పెట్టి మనం దేవుని సన్నిధికి ఆరాధించాలి. ఒకవేళ పాత నిబంధనలు ఇప్పుడు అమలు చేసాడు అనుకో, ఒకడు బతుకుతాడా? పాత నిబంధనలో విశ్రాంతి దినం రాకపోతే వాడికి ఏం చేస్తాడంట? మరణశిక్ష. ఇప్పుడు దేవుడు ఆదివారం రాకపోతే వాడు మరణశిక్ష అంటే ఏంది పరిస్థితి? ఉండగలవా? ఎంతమంది ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి మనం వెళ్ళిపోతున్నాం మన పనుల మీద? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, పాత నిబంధనలో తీర్పు అప్పుడే జరిగింది. పాత నిబంధనలో తీర్పు అప్పుడే జరిగింది. కొత్త నిబంధనలో తీర్పు ఇప్పుడు జరగదు. ధవళ సింహాసనం దగ్గర నిలబడాలి పోయి. ప్రైజ్ ది లార్డ్. ధవళ సింహాసనం దగ్గర నిలబడ్డప్పుడు ప్రభు అడుగుతాడు, నువ్వు ఎన్ని ఆదివారాలు ఎక్కడ కొట్టావని. అప్పుడు సమాధానం చెప్పాలి మనం. అప్పుడు మనము చెప్పండి. అక్కడ దేవుడు ఆ ధవళ సింహాసనం దగ్గర నిలబడేవాడు ఎవడు కూడా జీవానికి బాడు, నిత్య జీవానికి బాడు. ధవళ సింహాసనం దగ్గర నిలబడ్డ ప్రతి వాడు, ధవళము అంటే తెలుపు, ధవళం అంటే ఏంది? తెలుపు. తెల్లటి సింహాసనం మీద ఆసీనుడై ఆయన కూర్చున్నప్పుడు సముద్రములో ఉన్న మృతుల్ని సముద్రం అప్పచెప్తుంది. మరణం అంటే అర్థమైందా తెలుసా? ఊరేసుకుని చనిపోయిన వాడు, రోడ్డు కింద పడి చనిపోయిన వాడు, రైలు కింద పడి చనిపోయిన వాడు, ఇదంతా కుటుంబాన్ని జయించలేక, మనుషులను జయించలేక ఏదో అన్నారని పోయి ఏం చేశారు? వీళ్ళు మరణించారన్నమాట. ఆ మరణము రైలు కింద పడి చనిపోయినాడు, రైలు అప్పచెప్తుంది. మరణమును పాతాళంలో ఉన్న ధనవంతుడిని పాతాళం అప్పచెప్తాడు. ధనవంతుడు కూడా రావాలి రేపు ధవళ సింహాసనం దగ్గరకి. అప్పుడు ఎన్ని ఆదివారాలు ఎగరగొడతామో తెలియదు, కానీ ఎగరగొట్టే ప్రతి ఆదివారానికి నువ్వు పోయి ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎక్కడ నిలబడాలి? మీరు ఎక్కడ నిలబడాలి? మనం
ధవళ సింహాసనం దగ్గర నిలబడాలా. అప్పుడు ప్రభు అడుగుతాడు, విశ్రాంతి దినాన్ని నేను ఆచరింపజేసి ఉంటే మీరు అప్పుడే చచ్చి ఉంటారు, కానీ ఇప్పుడు నేను పునరుద్ధరింపజేసి మిమ్మల్ని సజీవులుగా చేసి నిత్య జీవాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఆదివారాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇదిగో అపవాదికుని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నికి పొండి అంటాడు. పరిస్థితి ఏందప్పుడు? అందుకని ధనము ఎక్కడుంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. పరలోకంలో నీ ధనం అంటే నీ హృదయం పరలోకంలో ఉంటుంది. భూమి మీద నీ ధనం ఉంటే భూమి మీద నీ హృదయము ఉంటుంది. అందువల్ల ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమని ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కనబడలేదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు అడగలేదు కదా అని కానీ ఈ రోజుకి నేను నిర్లక్ష్యం చేస్తే రేపు ఎక్కడ నిలబడాలని చెప్తున్నాను? ధవళ సింహాసనం దగ్గర నిలబడాలి. ధవళ సింహాసనం దగ్గరకి సంఘం వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్. సంఘము ధవళ సింహాసనం దగ్గర నిలబడకూడదు. ఎందుకో తెలుసా? సంఘము ఆయన రక్తం ఇచ్చి కొన్నది. సంఘం అయితే ఖచ్చితంగా ఆదివారాన్ని ఏం చేస్తుంది? పాటిస్తుంది. కానీ సంఘస్థుడు అయ్యిండు కూడా నువ్వు ఆదివారాన్ని పాటించలేదన్నట్టు నువ్వు ఎవడవో తెలుసా? విడిచిపెట్టబడ్డవాడు అవుతావు. ఏమవుతావు నువ్వు? చెప్పండి. కొన్ని పరిస్థితులు ఉంటాయి. ప్రభావం మంచం మీద పడిపోయి నువ్వు మంచం మీద పడిపోయి అనారోగ్యంతో జ్వరం వచ్చి రాలేని పక్షంలో అప్పుడు ఎట్టానంటే అప్పుడు ప్రభువు చూసుకుంటాడు. అప్పుడు ప్రభువు చూస్తాడు. నీ పరిస్థితి ప్రభువు తెలుసు కాబట్టి అది. కానీ నీకు అన్ని ఉండి రాకుండా పోతే మాత్రం ప్రభువు కఠినమైన శిక్ష వేస్తాడు. సంఘానికి తెలిసిపోద్ది, వెళ్ళాలి. ఈరోజు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం చేత నేను నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాలనంటే వాక్యం చేత నేను నింపబడాలి. ఎవరిలో వాక్యం ఉంటుందో వాళ్ళది పరిశుద్ధాత్మ దేవుడు ముందుకి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు ఆలోచించాలి. పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం కన్నా కొత్త నిబంధనలో ఉన్న పునరుద్ధాన దినం చాలా గొప్పది. అందుకని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3:11 మాట్లాడతాడు. చూడండి, విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడాలి. ఆయన దేని గురించి మాట్లాడాడో చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:11. తొందరగా మన లాగాల చాలా వాక్యం ఉంది. ఫిలిప్పీ పత్రిక 3:11 చదువునైనా దగ్గర పెట్టి ఆన్ చేసుకోదాన్ని. ఏ విధము చేతనైనను మృతులలో నుండి, ఇదిగో వ్యక్తిగతంగా తను మాట్లాడుతున్నాడు. నాకు కలిగిందంటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మనకొద్దా? ఆయన పౌలు గారు చెప్తున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానం కలిగింది. సచ్చిన తర్వాత నన్ను సమాధిలో ఉంచకుండా మళ్ళా నాకు పునరుద్ధరింపజేశాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. చదువునైనా. ఆయన మరణ విషయములో చూసారా? ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును చూసారా? ఏ బలాన్ని ఎరిగాడంట పౌలు గారు? చెప్పండి. విశ్రాంతి దినం బలాన్ని ఎరిగాడా? పునరుద్ధాన దినం బలాన్ని ఎరిగాడా? ఆయనను అనగా యేసు క్రీస్తుని ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తం నేను ఇంకా బ్రతికితే క్రీస్తు కొరకు శ్రమలే అనుభవిస్తాను అన్నట్టుగా ఆయన యేసు క్రీస్తు శ్రమపడి ఏ విధంగా అయితే ఆయన నిత్య జీవాన్ని కలుగు చేశాడో నేను కూడా ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయనతో పాటు నాకు కూడా ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి అంటున్నాడు. చదువు. సమస్తమును నష్టపరుచుకొని చూసారా? సమస్తం అంటే పౌలు గారుకున్న ధనం మనకుందా? లేదు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు చాలా ధనవంతుడు. ఆయన సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఏం చేశాడు? భూ సంబంధమైన ధనాన్ని పెంట అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఎంత నీచంగా మాట్లాడేశాడు? చూసారా? అంటే ఈ ధనం కానీ ఇక్కడ ఉన్నటువంటిది కానీ నాకు నిత్య జీవం కలుగు చేయలేదు, నాకు పునరుద్ధానం కలుగు చేయలేదు. కానీ నాకు పునరుద్ధానం కలుగు చేసిన వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనను ఎరిగాను, ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా నేను ఎరిగాను. ఈరోజు ఆయన పునరుద్ధాన బలం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారం ఆయన పునరుద్ధాన బలం, దీన్ని ఎరగాల మనం. అందుకని ఈ ఆదివారాన దేవుని వాక్యముతో నింపబడితే ఈ వారం అంతా నువ్వు వాక్యము చేత నడవబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నువ్వు వాక్యం చేత నడవబడ్డావనంటే ఏ పాపం కూడా నిన్ను అంటకుండా కాపాడుతుంది తెలుసా? 119వ కీర్తన 11వ వచనం చూడండి. ఏం కాపాడుతుంది నిన్ను పాపం అంటకుంటా? చూడండి ఒకసారి తొందరగా. 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండా. చూసారా? దేవుని ఎదుట గాని మనుషుల ఎదుట గాని నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని. చూసారా? ఈ వారమంతా వాక్యముతో నింపబడ్డామంటే నువ్వు పాపము చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ఈ వారమంతా నువ్వు వాక్యముతో నింపబడ్డావంటే పాపము ఏమంటాడు అక్కడ? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏం పెట్టుకున్నాను? చెప్పండి, ఏం పెట్టుకోండి? వాక్యం ఉందా? ఇష్టం వచ్చినట్టు ఇచ్చకపు మాటలున్నాయా హృదయంలో? గొడవలున్నాయా? రకరకాల వేషాలున్నాయా? మనుషులతో ఆదివారం మాత్రము ఎట్లుంటాను తెలుసా? చూడండి 28వ కీర్తన 3వ వచనం చూడండి. 28వ కీర్తన 3వ వచనం సంఘం ఎట్లుంటుందో చెప్తాను. 28వ కీర్తన 3వ వచనం భక్తిహీనులను బాగా నిదానంగా చదువు. భక్తిహీనులను పాపము చేయు వారిని. చూసారా? భక్తిహీనులను అంటే భక్తిహీనులు అంటే భక్తిని విడిచిపెట్టిన వారు, పాపము చేయువారు నీవు లాగివేయనట్లు దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళని లాగేస్తాడంట. లాగివేయినట్లు నన్ను లాగివేయు. నన్ను లాగబాకయ్యా అంటున్నాడు. భక్తిహీనులను పాపము చేయు వారిని నువ్వు లాగినట్లుగా నన్ను లాగివేయబాక. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో చూడండి, చదవాలా? వారి దురాలోచన హృదయములో ఉంచుకొని, వారు దురాలోచనలను హృదయములో ఉంచుకుని తన పొరుగు వారితో మాత్రము సమాధానంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. లోపల ఏముందంట? వాళ్ళ హృదయంలో ఏముండాయి? దురాలోచనలు ఉన్నాయి. కానీ పొరుగు వారితో మాత్రం ఏం మాట్లాడుతున్నారు? అట్ట నటిస్తున్నారా మనం గాన? లోపల మాత్రం ఈర్ష్య, కక్ష, దేశము, అసూయతో నింపబడి పైకి మాత్రం అక్క బాగుండవా అంటున్నావా? సమాధానంగా మాట్లాడినట్టుండవు, కానీ లోపల ఏముండాయంట? కొంతమంది పలకరు, కానీ ఎదురుచ్చినారంటే నమస్తే అనేసి పోతా ఉంటారు. అంటే వాడితో మాత్రం గొడవగా ఉండకున్నట్టుగా సమాధానంగా ఉండట్టుగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాము. లోపల ఏముంది చెప్పండి? ఏముంది లోపల ఉండేది? కనబడుతుంది వాడికి, కానీ బయట ప్రైజ్ లార్డ్ చెప్పింది మాత్రం సమాధానంగా చెప్పేది. సమాధానంగా ఉండారంట మనుషులతో, ఒకరితో మాత్రం సమాధానంగా ఉండారంట. వీళ్ళు ఎవరనంటే భక్తిహీనులు, పాపం చేయవారు. వాళ్ళని లాగేసినట్టుగా నన్ను లాగివాకంటాడు దావీదు మహారాజు. రెండవది ఏంటంటే వీళ్ళు దురాలోచనలు లోపల పెట్టుకొని పొరుగు వారితో మాత్రం ఎట్టున్నారంటే వీళ్ళు చెప్పండి. సేవకుల్లో కూడా ఇదే ఉంది. పైకి మాత్రం చాలా బాగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, మళ్ళా వాళ్ళు వెళ్ళిన తర్వాత చెప్తారు ఆయన సంగతి నీకు తెలియదులే అంటారు. మరి తెలుసా? అది ఉండకూడదు. లోపల అంతరంగంలో ఏ పాపము కూడా, ఏ దురాలోచన కూడా యోచన చేయకూడదు. కాబట్టి ఈరోజు సంఘము బాగుపడాలనంటే ఇదిగో ఇది చెప్తున్నాడు దావీదు మహారాజు. పాపము చేయవారు, ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనులు, పాపము చేయవారు. వీళ్ళిద్దరూ సంగతి ఏంద్రనంటే వీళ్ళు పైకి మాత్రము సమాధానంగా పొరుగు వారితో ఉంటున్నారు, కానీ లోపల పెట్టుకుంటారు వీళ్ళు దురాలోచనలు పెట్టుకొని ఉన్నారు. దురాలోచనలు పెట్టుకొని పైకి మాత్రం ఎట్టున్నారు వీళ్ళు సమాధానంగా మాట్లాడుతున్నారు. ఇట్టి వారి మాదిరిగా నేను లేను, నన్ను లాగబాక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్టి వారిలాగా నేను లేను, నన్ను లాగొద్దు. వాళ్ళనైతే లాగేస్తాను. మలవాల సంఘాన్ని వలవాల. మీలో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఒలిచిపెట్టి ఏంటి హృదయం? హృదయం అంటే మనకు తెలుసు బాగా, సైన్స్కి అతీతమైంది దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. సైన్స్ ఏం చెప్తుందనంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, హార్ట్ అన్నారు. ఏమన్నారు? హార్ట్ అంటే ఏం చెప్పండి? కాదు, మామూలుగా గుండె. కానీ ఇంగ్లీష్లో కూడా హృదయాన్ని ఏమన్నారు? హార్టే అన్నారు. అంటే సైన్స్కి ఏం చెప్తుందనంటే హార్ట్ అంటే గుండె, హృదయం అన్నా కూడా గుండె అని చెప్తారు. అవునా? సైన్స్ చెప్తుందన్నమాట.
మన మన స్టడీస్, మనం చదువుకున్నటువంటి బుక్స్ చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే హార్ట్ అనే మాట రెండిటికి పెట్టారు. దేనికి? హృదయానికి పెట్టారు, గుండెకి పెట్టారు. కానీ బైబిల్కి మాత్రం దాన్ని ఏం చేసిందంటే ఇసిరవతలు పారేసింది. చూడండి, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ 4వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చదవాలి. ఎందుకనగా, చూడండి, నిదానం చదివినాను. ఎందుకనగా దేవుని వాక్యము, చూసారా, ఇప్పుడు నేను చెప్పే మాటలేంది? వాక్యమా, నా సొంత మాటలా? చెప్పాలి మీరు. అప్పుడు దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నానంటే వాక్యమే వస్తుంది మీ దగ్గరికి. ఏమొస్తుంది? ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే ఆయన అడిగట్టు మళ్ళీ అడుగుతాం మిమ్మల్ని. వాక్యమే వస్తుంది. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే చెప్పాలా, ఎందుకనగా వాక్యము సజీవమై, బలము గలది. ఈ మాట అంట సజీవం గలది. ఏమిటి మాట అంటే దేవుని వాక్యం. ఈ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఖడ్గమ కంటెను వాడిగా ఉండి ప్రాణాన్ని, ఆత్మని, చూసారా, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను, ప్రాణాన్ని, ఆత్మని విభజిస్తే ఏమవుతా చెప్పండి? ప్రాణాన్ని, ఆత్మని విభజిస్తే ప్రాణం దేంట్లో ఉందని చెప్పాను ఇంతకుముందు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు దేంట్లో ఉందని చెప్పాను? ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో రాశాడు. ఏమని రాశాడు? రక్తాన్ని మీరు తినకూడదు, రక్తమే దేహానికి ప్రాణం. రక్తములో ప్రాణం ఉంది. ప్రాణం కనబడుతుందా, రక్తం కనబడుతుందా? ప్రాణము చెప్పాలి, ప్రాణం కనబడుతుందా? రక్తము కనిపిస్తుంది. దేహం కనబడుతుందా, ఆత్మ కనబడుతుందా? రక్తం కనబడుతుంది, రక్తంలో ఉన్న ప్రాణం కనబడదు. దేహం కనబడుతుంది, దేహంలో ఉన్న ఆత్మ కనబడదు. దేహంలో ఆత్మ పెట్టాడు, రక్తంలో ప్రాణం పెట్టాడు. ఆ రక్తానికే ఏముంది? స్వరం కూడా ఉందని చెప్పాను. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. రక్తానికి ఏముంది? హేబేలు యొక్క రక్తము ఏమని మొరపెడుతుందంట దేవునికి. హేబేలు రక్తం మీ తమ్ముని రక్తము యొక్క స్వరము రక్తములో ఏముంది? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రక్తంలో ఏముంది? స్వరము వినబడుతుంది కానీ కనబడదు. స్వరము వినబడుతుంది కానీ కనబడదు. రక్తం కనబడుతుంది, స్వరము వినబడుతుంది కనబడదు, ప్రాణము కనబడదు, రక్తం మాత్రం కనబడుతుంది. నీ లోపల అంతరంగంలో మాట్లాడుకునే మాటలు ఎవరికి వినబడుతుంది? ఆత్మ. రక్తంలో నుంచి వచ్చే స్వరము ప్రాణం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, అది ప్రాణం. అది ఏం చెప్పండి? ప్రాణం ఉంటేనే నేను మాట్లాడగలను, ప్రాణం లేకపోతే నేను మాట్లాడలేను. ఇప్పుడు రక్తం పోయింది, ఏం పోయినట్లు లెక్క? ప్రాణం పోయినట్లు లెక్క. అర్థమైందా? ఇప్పుడు రక్తముని విభజిస్తే ఏమైంది? నాకు ప్రాణం పోతుంది. అర్థమైందా? కానీ దేవుని వాక్యము ప్రాణానికి, ఆత్మకి మధ్యలోకి దూరుతుందంట. దేవుని నామానికి స్తోత్రం. ప్రాణానికి చెప్పాలా, ప్రాణానికి, ఆత్మకి, అంటే రక్తానికి, ఆత్మకి మధ్యలో దూరుతుందంట. ఏది? అదే కదా ఇప్పుడు వాక్యం చూశారు మీరు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచలు కలిగిన ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను విభజిస్తుందంట. మూలుగు లేకపోతుందంట. ఎక్కడికి పోతుందంట? మళ్ళా మూలుగు లేకపోతుందంట. చదవాలి. దూరుచు హృదయం యొక్క తలంపులను. ఇది అసలు పాయింట్. తలంపులు దేంట్లో ఉన్నాయి? హృదయం యొక్క. అప్పుడు గుండెలో ఉన్నాయా? నాకు ఆన్సర్ ఇవ్వాలి. సైన్స్ ఏమంటుంది అంటే హార్ట్ అంటే గుండె అంటుంది, హృదయం అన్నా కూడా గుండె అంటుంది. ఇప్పుడు తలంపులు ఇక్కడున్నాయా, ఇక్కడున్నాయా? మీకు అర్థమైందా? సైన్స్కి అతీతమైంది బైబుల్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది భూసంబంధమైన జ్ఞానం, ఇది పైన వచ్చిన జ్ఞానం. ఇది తలంపులు ఏడొస్తాయా, ఏడొస్తాయి మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయా? మరి ఇక్కడ వస్తే హృదయం ఏదంటాడు? చదువు. హృదయం యొక్క తలంపులు అన్నాడా? హృదయం యొక్క తలంపులన్నిటినీ, ఆలోచనలని శోధించుచున్నది. హృదయంలో ఏముంటాయంట? తలంపులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏడుంటాయి ఆలోచనలు? ఏడుంటాయా చెప్పండి. అప్పుడు హృదయం ఏది చెప్పాలా? హృదయం ఏది? అందుకనే మన బ్రెయిన్ అన్నిటికన్నా కూడా చాలా ప్రాముఖ్యం. హృదయం ఇది. దేవుడు ఎక్కడ ఆలోచించాడో తన హృదయంలో నొచ్చుకునేను. అవునా? ఇంతకుముందు చదివినిపించాం మీరు.
6వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఎక్కడ నొచ్చుకున్నాడు దేవుడు? నరులను చేసినందుకు, తన చెడుతనమును ఎరిగినందుకు దేవుడు ఎక్కడ నొచ్చుకున్నాడు? నరులు చేసినందుకు వాళ్ళ హృదయం యొక్క తలంపులన్నీ కేవలము చెడ్డవనియు యెహోవా చూచి తన హృదయంలో. అప్పుడు హృదయం ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా? చెప్పండి మీరు. ఇప్పుడు హృదయం అనేది ఆత్మకు ఇప్పుడు యెహోవా నొచ్చుకున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఇక్కడ శరీరధారిగా వచ్చాడు. అంతకుముందు ఎక్కడ అట్లా యెహోవా అన్నప్పుడు శరీరధారిగా ఉన్నాడు ఆయన? ఆదికాండం 6వ అధ్యాయంలో శరీరధారిగా ఉన్నాడా? అప్పుడు యెహోవా అంటే ఆత్మ కాదా? అప్పుడు ఆత్మలో ఆయన హృదయం అన్నప్పుడు దేనికి ఉంది? చెప్పండి మీరు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అంతరంగం మారిందనుకో ఆటోమేటిక్గా భౌతికం మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. నీ అంతరంగం మారలేదనుకో భౌతికము మారలేదు. అందుకనే 28లో మీకు చూపించింది, వాళ్ళు ఆలోచనలు పెట్టుకుంటున్నారు కానీ చేతలతో సమాధానంగా ఉండాలి. అర్థమైంది నా మాట? ఆలోచనలు మాత్రం దురాలోచనలు పెట్టుకున్నారు వాళ్ళు, కానీ పురుగు బారి ఎట్టున్నారు వాళ్ళు అంటే లోపల ఎట్టుంది? భయంకరంగా ఉంది. పైకి ఎట్టుంది? సమాధానంగా ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు? అంతరంగం మారిందంటే ఆటోమేటిక్గా శరీరం మారిపోద్ది. నువ్వు ఒకరిని క్షమించాలనంటే పైకి క్షమించి లోపల కుట్ర పెట్టుకుంటే కాదు. చాలామంది నేను చూసా, వాడిని పోని అన్నమాట క్షమించేసి అంటారు. సరే వాడిని క్షమించేసి నేను పోరా నేను అంటాను. క్షమించేసిన తర్వాత వాడు ఏదో పని చేస్తున్నప్పుడు వాడికి దెబ్బ తగులుతుంది. వాడు దెబ్బ తగిలి వచ్చిన తర్వాత కట్టుకట్టుకుని వచ్చిన తర్వాత క్షమించేసినాడు అంటాడు, నేను క్షమించిన మాత్రం దేవుడు క్షమించాడా అంటాడు. నేను క్షమించిన మాత్రము నేను క్షమించాను, సరే దేవుడు క్షమించాడు అని అంటాడు. అంటే నేను క్షమించాను కానీ దేవుడు చూశాడనంటే ఇంకా ఈ లోపల ఏముంది? చెప్పండి, ఏముంది? ఇంకా పైకేమో ఏమన్నాడు? క్షమించేసినాను పోరా అన్నాడు. కానీ దెబ్బ తగిలిన తర్వాత చెప్తున్నాడు, ఇంకొకటి వచ్చి అడిగాడు, అన్నవాడు పలానాడికి దెబ్బ తగిలింది, నేను క్షమించినాను కానీ దేవుడు చూసుకోలేవాడు అంటాడు. నేనైతే క్షమించినాను, దేవుడైతే చూసుకున్నాడు. వాడు చేసిన పాపం ఎక్కడికి పోద్దనంటే ఇంకా హృదయపూర్వకంగా క్షమించినట్టు ఎక్కడోడు? మీరు చెప్పండి. క్షమించానంటే ఏం చేయాలా? దెబ్బ తగిలిన తర్వాత ఈడే ఇల్లి సహోదరుడా ఏం జరిగిందని చెప్పాలా. కానీ నేను క్షమించినా కానీ దేవుడు చూసుకున్నాడు అని అంటే ఇంకా క్షమించాడా? అప్పుడు అంతరంగం మారిందంటారా? లోపల స్వభావం మారిందా? మరి అంతరంగం మారకుండా పైకి మాత్రం పోయి బాగానే ఉన్నట్టుగా సమాధానంగా ఉన్నట్టుగా వస్తేట మనము. ఇప్పుడు చెప్పండి, హృదయం ఎక్కడ? గుండె. ఒక భక్తుడు అంటాడు, హృదయానికి గుండెకి జానడే దూరం అన్నాడు. మీరు పెదాల నుంచి ఒక జాన గుండెకి పెట్టండి, సరిపోయిందా? అదే పెదాల నుంచి బ్రెయిన్కి పెట్టండి, సరిపోయిందా? బాగా పెట్టుకుంటుంది బిడ్డ, సరిపోయిందట్రా? చెప్పరా? కరెక్టేనా? నీ హృదయాన్ని పాడు చేయాలన్నా, నీ గుండెని పాడు చేయాలన్నా నీ నోరే అన్నాడు ఆయన. మీకు అర్థమైంది? ఇప్పుడు నీ మైండ్ చెడిపోవాలన్నా, నీ గుండె చెడిపోవాలన్నా నీ నోరే. ఈ నోరు మధ్యలో ఉండదు రెండిటికి. హృదయం నిండి ఉండే దాన్ని బట్టి మాట్లాడుతుంది. వాడిని ఈరోజు తిట్టాలరని మనసులో అనుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడు? వీడు నోటి ద్వారా తిట్టేస్తాడు. ముందు తిట్టేసి తర్వాత అనుకోడు. ఎవడైనా సరే ముందు అనుకొని తర్వాత తిడతాడు. రెండిటికి దేని ఎక్కడ పెట్టాడు ఇప్పుడు? అందుకని నాలుకని గురించి యాకోబు పత్రికలో బాగా రాసి పెట్టాడు కదా. నాలుక అగ్ని వంటిదే, అది ప్రపంచాన్ని సర్వ శరీరాన్ని ఏం చేస్తుంది? అది చిచ్చులు పెట్టేస్తుంది. నేను ఎత్తిపోయి నరకంలో వేయాలన్నా నీ నాలుకే, నిన్ను దేవుని దగ్గరకు పంపించాలన్నా నీ నాలుకే. నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఆడ. నాలుక అగ్ని వంటిది అంటాడు. ఒక మనిషి అంట ప్రపంచాన్ని అంతా కూడా సాధువు చేయగలడంట. చేపలు సాధువు చేస్తాడు, ఏనుగును సాధువు చేస్తాడు, సింహాన్ని కూడా తీసుకొచ్చి బౌల్లో పెట్టగలడు. కానీ నాలుకను మాత్రము సాధువు చేయలేడు. ఈరోజు తిట్టకుండా ఉండాలనుకుంటాడా? వాడికి తెలియకుండా తిట్టేస్తాడా? అనాక వాడు అనుకుంటాడు, అబ్బా నీ నాలుకని నేను అనుకున్నాను కానీ తిట్టకూడదని మళ్ళీ తిట్టేసిన అనుకుంటాడు. అంటే ఏ నరుడు కూడా నాలుకని ఏం చేయలేడు? సాధువు చేయలేడు. అందువల్ల నీ నాలుకే ప్రపంచ చక్రం అన్నాడు. అంటే అర్థమేమో తెలుసు, నీ బాడీ మొత్తాన్ని చిచ్చు పెట్టేస్తుందంట అది. అందుకని ఊరకొనక మాట్లాడువాడు దెబ్బలకి సామెతలో రాస్తాడు.
ఊరకొనక మాట్లాడవాడు దెబ్బలకు ఉండాడంట. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలను ఏం చేసి పెడతాడు? దాచిపెడతాడు. ఈరోజు నువ్వు ప్రేమని వృద్ధి చేయాలనుకుంటున్నావా? ఆ తప్పిదాన్ని ఏం చేయాలి? నువ్వు దాచిపెట్టాలా. ఎప్పుడైతే ఫలానా ఏదన్నా అన్నా కూడా నువ్వు దాన్ని ఇని కూడా ఎవడికి చెప్పకుండా నువ్వు దాచిపెట్టినప్పుడు ఆ అమ్మాయిని నువ్వు మళ్ళీ ఏం చేసుకుంటావు? కాపాడుకోగలవు. కానీ ఆమె అన్నా దాన్ని 10 మందికి చెప్పావంటే మళ్ళీ ఏం చేస్తుంది? నేను అన్న మాటని ఊరంతా తండోరేసిందని చెప్పి నీతో పగ పెట్టుకుంటుందా? నీ దగ్గరకు వస్తుంది. మీరు చెప్పాలా? సామెతల గ్రంథంలో ఇంత జ్ఞానం ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనము కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 1-2 చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక ఎటగాకంట దిగంబరులము. ఇప్పుడు ఒక మనిషి చనిపోయినాడు, నా మాట వినాలి. ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం పాతి పెట్టిన తర్వాత ఆ వేసినటువంటి బట్టలతో పాతి పెట్టాము అనుకోండి, ఆ బట్టలు అలానే ఉంటాయా? శరీరంతో పాటు బట్టలు కూడా ఏమైపోతాయి? పోతాయి. తిరిగి లేస్తుంది శరీరం. ఈ శరీరాన్ని మీరు ఏమనుకుంటున్నారు? పౌలు గారు ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉండదని అంటే, మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆత్మ సంబంధమైన శరీరం అంటే కనబడదు, ప్రకృతి సంబంధమైన శరీరము కనబడుతుంది అనుకుంటున్నారు. పౌలు గారు అట్లా అనుకునే వాళ్ళకి దీటైన సమాధానం ఇచ్చాడు. మళ్ళా అట్లా అనుకునే వాళ్ళకి దీటైన సమాధానం ఇచ్చాడు. ఈ భాగాన్ని మీకు చదివి వినిపించాలి. ఎందుకనంటే రేపు లేచే శరీరానికి రేపు లేయిపోతుంది కదా, మళ్ళీ పునరుద్ధానం తర్వాత లేయిపోతుంది కదా. ఎవడన్నా పట్టలేస్తాడు దానికి? ఏయుడు. అది ఎట్లా లేయిపోతుంది, అది దేవుని దగ్గరకు పోయినప్పుడు ఏమవబోతుంది అనేది మనం చూస్తాం. అర్థమవుతుందా? నువ్వు తిరిగి లేచేటప్పుడు ఏ విధంగా లేయాలి అనేది ఈరోజు నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో బట్టలతో కప్పి నిన్ను పాతి పెట్టేస్తారు, కానీ నీ శరీరంతో పాటు నీ బట్టలు కూడా చీకిపోతాయి. కానీ రేపు తిరిగి లేస్తావు. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆత్మగా లేస్తాడు అనుకుంటున్నారు. ఆ మాటలు మీకు వినిపించాలి. పౌలు చెప్పిన మాటలకి దీటైన ఆయనే చెప్పాడు, మళ్ళీ ఆయన ఆన్సర్ ఇచ్చాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15. చూడండి, పౌలు గారు దీని విషయంలో చాలా తేటగా మాట్లాడాడు. ఆ విషయాన్ని మనం చూడాలి. 44వ వచనం చూడండి. 44 నుంచి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ మాటను బట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఓహో ఈ శరీరం కుళ్ళిపోయిన తర్వాత ఆత్మ సంబంధం అంటే మనం ఆత్మగా లేస్తాం కావాలా? ఎందుకంటే ఈ శరీరం కుళ్ళిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాంలా, కాబట్టి ఆత్మగానే మనము మళ్ళీ లేస్తామని అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆత్మ ఎందుకు పునరుద్ధరించబడాలా? మీకు అర్థమవుతుందా? ఆత్మ మళ్ళీ పునరుద్ధానం ఎందుకు రావాలి? క్రీస్తు నందు మృతులైన వారిని ఎంట పెట్టుకుని వస్తాడా లేదా? వాళ్ళు వచ్చిన తర్వాత సజీవులమై నిలిచియుండు మనమును క్రీస్తు నందుండి మొదట వారు లేస్తారని ఎందుకు చెప్పాడు? అప్పుడు చనిపోయిన వారు మళ్ళా ఎందుకు లేయాలి? ఆత్మ వెళ్ళిందరు కదా పరలోకానికి, మళ్ళా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎందుకు లేయాలి మళ్ళా? మీకు అర్థమవుతుందా? లేచినప్పుడు వాళ్ళు ఏ శరీరంతో లేస్తారు? ఆత్మగానే లేచేస్తారా? ప్రకృతి సంబంధం కనబడే సంబంధమైన శరీరం ఉంది కనుక
ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందంటే, ఓహో ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఆత్మ కనబడదు కాబట్టి ఆత్మ కూడా మనకు, శరీరం కూడా మనకు కనబడదు అని అనుకుంటున్నారు. దీనికి దీటైన సమాధానము ముందుగానే ఇచ్చాడు. చూడాలి మనం, చూడండి ఒకసారి 35వ వచనాన్ని మీరు చూడాలి. ఇప్పుడు అయితే ఒకడు అడుగుతున్నాడంట కొరింథీలో పౌలు గారిని, మృతులు ఏలాగు లేతురు, చచ్చిపోయిన వాళ్ళు ఎలాగలేదు మా వింటున్నారా? నీకు పునరుద్ధానం వద్దా కావాలా? అది లేకపోతే నిత్య నరకం, అది గుర్తుపెట్టుకోండి. ఆ పునరుద్ధానానికి ప్రథమ ఫలం క్రీస్తు. ఇప్పుడు ఆయన మనల్ని లేపుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయి ఆత్మగా లేపబడ్డా, శరీరంగా లేపబడ్డా? ఆత్మగా లేపబడ్డా అంటే ఆయన శరీరం కుళ్ళిపోయిందా? ఎట్లేసిండు? శరీరంగా లేచాడు. యేసు ప్రభు శరీరం కుళ్ళిపోదని బైబిల్లో ముందుగానే రాసి పెట్టాడు. కాబట్టి ఆయన శరీరం కుళ్ళిపోకుండా ఉండడానికి ధనవంతుడైనటువంటి అరిమత యేసేపు 150 సేర్ల ఎత్తు ఏం తీసుకొచ్చాడు? ఏం తీసుకొచ్చాడు? బోళము. మనకి 3 వచ్చాయి అక్కడ, సాంబ్రాణి, బోళము మనకు తీసుకొచ్చినటువంటివి. అందులో గుగ్గిలమి అన్నారు. గుగ్గిలం అంటే గుగ్గులు కాదు. గుగ్గిలము అంటే అది మస్తకి అన్నటువంటి ఒక వృక్షము నుంచి వచ్చినటువంటి చెక్కతో తయారు చేసేది. ఈ సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూసారా లేదా? పూసారు. ఇవన్నీ ఏం చేశాయనంటే ఆయన బాడీని కుళ్ళిపోకుండా చేశాయి. దేవుడు ముందుగానే ప్రణాళిక ప్రకారంగా జరిగింది. యేసు ప్రభు శరీరం నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు అని ఆయన ఏ శరీరంతో చనిపోయాడు అదే శరీరంతో ఆయన తిరిగి లేయగలిగాడు. కానీ లాజరు కుళ్ళిపోయినాడు లేదా? కుళ్ళిపోయాడు. ప్రభు మాట ప్రకారంగా మళ్ళా లేచి వచ్చాడు. ఆమె అంటుంది కదా, నేటికి 4 రోజులైంది వాసన కొడుతుందని. కానీ మనకు ప్రభువారికి వ్యత్యాసం ఏంటంటే ఆయన శరీరం పరిశుద్ధం. ఆయన శరీరాన్ని అమర్చిన వాడు దేవుడు. మన శరీరము చెప్పండి మన తల్లిదండ్రుల ద్వారా వచ్చేది. అందువల్ల మన తండ్రి పాపం చేసింటే మనకు కూడా ఏమొస్తుంది? పాపం వస్తుంది. కాబట్టి మన శరీరము కుళ్ళిపోద్ది. అర్థమైందా? మన శరీరం ఏమైపోతుంది? కుళ్ళిపోద్ది. అయితే ప్రభువారు ఇక్కడ పౌలు గారు దీటైన సమాధానం అన్నాను కదా, ఏమిచ్చాడు? 35లో మీరు చూడాలి. ఒకడు అడుగుతున్నాడు, అయితే మృతులు ఏలాగు లేతురు, వారు ఎట్టి శరీరంతో లేతురని ఒకడు అడుగును. ఓ అవివేకి, పౌలు గారు అంటున్నాడు, వా అవివేకి, నీవు విత్తినది. ఇప్పుడు గింజల గురించి చెప్తున్నాడు. మీరు వడ్లగం చేస్తున్నారు. మీరిత్తినది చస్తేనే కానీ అది మొలకెత్తదు. అమ్మా మీరు వడ్లగం చేశారు, చచ్చిన తర్వాత బతుకుతుందా లేకపోతే చావకుండా బతికిపోద్ది? మీరు చెప్పాలి. చాలామందికి తెలియదు. చాలామందికి గింజ భూమిలో పడి చచ్చిపోద్దని తెలియదు. గొరితిన వేస్తారు. గొరితిన భూమి ఎక్కడికి వెళ్తుంది? అది లోపలికి వెళ్తుందా? లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి మొలకెత్తుకొని వస్తుందా లేదా? అప్పుడే చచ్చిపోద్దా బతికుంటుందా? చెప్పండి. ఇక్కడ పౌలు గారే చెప్తున్నాడు, ఓ అవివేకి, నువ్వు విత్తినది చూడగా చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నీ విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ, వడ్ల గింజ అయినా సరే, ఒట్టి గింజనే నీ విత్తుచున్నావు. పుట్టబో శరీరము నువ్వు విత్తుట లేదు. అవునా? రాబోయే దాన్ని ఇతను ఎత్తుతున్నాడా లేకపోతే గింజను మాత్రం వేస్తున్నాడా? మనం వేసేది గింజనేనా లేకపోతే మళ్ళా ఇంకొక మొలక వస్తుంది దాన్ని కూడా మనం తయారు చేస్తున్నావా? కాదు కదా. నువ్వు విత్తింది చూస్తే ఒట్టి గింజనే ఇత్తుతున్నావు, కానీ దేవుడు దానికి ఏమిస్తున్నాడు? మొలకిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వడ్ల గింజను వేసిన తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వడ్ల గింజగా వస్తుందా లేకపోతే కనబడకుండా వస్తుందా? చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు దానికి ఆన్సరు. నువ్వు విత్తించు చూస్తే వడ్ల గింజే, కానీ అది చచ్చిపోయింది. మళ్ళా మొలకెత్తింది కదా. మొలకెత్తిన తర్వాత మళ్ళా కనబడే ఒడ్లు వస్తున్నాయా కనబడనటువంటి ఒడ్లు వస్తున్నాయా? ఏం ఆన్సర్ ఇవ్వలేదు మీరు. చచ్చిపోయిన తర్వాత మళ్ళా దానికి మొలక వస్తుంది కదా, చచ్చిన తర్వాత బతుకుతుంది కదా.
అదే పునరుద్ధానం అంటున్నాడు ఇక్కడ. సత్యం తర్వాత ఏమవుతుంది? అది మళ్ళా బతుకుతుంది. బతికినటువంటిది కనబడుతుందా, కనబడకుండా వచ్చిందా? అర్థం కదా? ప్రకృతి సంబంధం అని అంటే మట్టి ద్వారా చేయబడింది. ఆత్మ సంబంధమైందంటే ఆత్మకి మళ్ళా ఒక దేహాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనబడకుండా రాదది, కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది ఇప్పుడు. అయితే దానికి చావు లేదు, దీనికి చావు. అర్థమైందా? అట్లాగాన లేకపోతే ధనవంతుడు ఉండేది ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. రెండవ అగ్నిలోకి ఇంకా పోవాలా. ధనవంతుడు పాతాళంలో నుంచి మళ్ళా రావాలా, మళ్ళా ఆయన పునరుద్ధానం చెందాలా. ఇప్పుడు మళ్ళీ చెందిన తర్వాత ఇంకొక శరీరం వస్తుంది కదా, ఆ శరీరంతో దేవుడు నరకాగ్నికి పంపిస్తాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? చనిపోయిన వాళ్ళు ఎవరికి ఇంకా శరీరాలు ఇవ్వాలా దేవుడు. వాళ్ళంతా మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంత సబ్జెక్ట్ ఉంది, మీకు అర్థం కావట్లే. ఇప్పుడైతే ఆత్మలుగా పోయి ఉండారు, కానీ వాళ్ళు ఇప్పుడు శరీరాలు ధరించుండారా? మన తాతలు, మన అవ్వలు వాళ్ళంతా చనిపోయినారు. వాళ్ళ ఆత్మలు పైకి పోయి వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు కుళ్ళిపోయినాయి. కానీ వాళ్ళు మళ్ళా వచ్చినప్పుడు ఏం ధరిస్తారు? శరీరం ధరిస్తారు. ఆత్మ సంబంధమైన శరీరం అంటాడు దాన్ని. ప్రకృతి సంబంధమైన శరీరం ఎందుకు చెప్పాడు? ఆత్మ సంబంధమైన శరీరం ఎందుకు చెప్పాడంటే ఆత్మకు చావు లేదు కాబట్టి ఆ శరీరానికి కూడా చావులే. ఈ శరీరానికి చావు ఉంది కాబట్టి, ఈ శరీరానికి చావు ఉంది కాబట్టి చచ్చిపోద్దా? ఉంటుంది. ఈ శరీరం కుళ్ళిపోద్ది. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం, అది ఆత్మ సంబంధమైన శరీరం. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలోకి ఆత్మను పంపించాడు దేవుడు. అర్థమైందా? ఆదాములోకి ఆత్మను పంపించాడా, లేకుంటే ఆత్మకి ఆదామును తయారు చేశాడా? మట్టితో తయారు చేసిన తర్వాత నాసికా రంధ్రంలోకి ఏం పంపించాడు? చెప్పండి, ఏం పంపించాడు? జీవాత్మను పంపించాడు. శరీరం చేసిన తర్వాత ఆత్మను పంపించాడు. కానీ రేపు ఆత్మకి శరీరం వస్తుంది. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఆత్మకి ఏమొస్తుంది? శరీరం వస్తుంది. ఆ శరీరానికి చావు లేదు. రక్త మాంసాలు ఉండనటువంటి శరీరం. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇంకా రక్తం అందులో ఉండదు. శరీరం రాబోతుంది. రక్త మాంసాలు అన్నప్పుడు అర్థం ఏందో తెలుసా? ప్రకృతి సంబంధమైన శరీరం అని అర్థం. రక్త మాంసాలు కలిగిన వాడు ఎవ్వడు కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. కానీ ఆత్మ సంబంధమైన శరీరానికి మాంసం ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు దాన్ని ఎక్కడ పెడతాడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత రక్తం ఉందా, రక్తం లేదా? మీరు చెప్పాలి. తిరిగి లేచిన తర్వాత తోమాని నీ చెయ్యి చాచిన డొక్కలో ఉంచు అని అన్నాడు. ఉంచు అన్నప్పుడు ఆయన చెయ్యి చాచినప్పుడు రక్తం వచ్చిందా? చెప్పాలా, రక్తం వచ్చిందా? రక్తం లేదు. మహిమ శరీరానికి ఏముండదు? రక్తం లేదు. ఆయన మొత్తం ఊడ్చేసాడు మన కోసం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? రేపు తిరిగి లేస్తాం. తిరిగి లేస్తాం. చూశారా? ఎందుకు ఇంత పనిగట్టి చెప్పాను మీకనంటే, తిరిగి లేచిన తర్వాత ఆదాము మొదట్లో దేవుడు చేసినప్పుడు వస్త్రాలు ఉన్నాయా లేవా? మీరు చెప్పాలి. లేవు. కానీ దేవుడితో మాట్లాడుతున్నాడా, మాట్లాడలేదా? 2వ అధ్యాయం దాకా దేవుడితో మాట్లాడుతున్నాడా, మాట్లాడలేదా? కానీ 3వ అధ్యాయం ఇక్కడికి వచ్చినప్పుడు పండు తిన్న తర్వాత దేవుడు చూసి ముందు ఈయన ఎవరు చెట్ల మధ్యలోకి వెళ్ళింది? చెప్పాలా? మీరు వస్త్రాలు లేవంటున్నారు. వస్త్రాలు లేకపోతే దేవునితో మాట్లాడలేరు. వస్త్రాలు లేవనుకోండి మనకు, దేవునితో మనము చెప్పండి, దేవునితో మనము మాట్లాడలేము. దిగంబరుడిగానే ఉన్నాడు, కానీ ఏమి ధరించున్నాడో చెప్తానేనండి. చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం తీయాలి తొందరగా. ఏమి ధరించున్నాడో చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము ఏమి ధరించున్నాడు అనేది చూడాలి. అన్నా కాదన్నా, నేను చూస్తాను ఒక మాట. ఇప్పుడు 2వ అధ్యాయంలో వాళ్ళిద్దరు దిగంబరులుగా ఉండిరి, కానీ 2వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళిద్దరూ దిగంబరులుగా ఉండిరి కానీ సిగ్గు ఎరగక ఉండిరని రాశాడు. అవునా? ఏమి ఎరగలేదంట వాళ్ళు. ఇద్దరు దిగంబరులుగా ఉండారు, కానీ సిగ్గు అనేది వాళ్ళకి తెలియలే.
నా మాట అర్థమవుతుందా మీకు? కానీ ఆదాము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము మాట్లాడే మాట మనం చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడో మనం చూడాలి. దేవుడైన యెహోవా తోట చెట్ల మధ్యలో ఆయన ఎక్కడ దాక్కున్నాడో చూపిస్తాడు. చూడండి ఒకసారి 17వ వచనం చూద్దాం. ఆయన ఆదాముతో, ఆ, నీవు నీ భార్య మాట విని 10 నువ్వు చెప్పింది కరెక్ట్. 3:10 కరెక్టే. దేవుడు అడుగుతున్నాడు అన్న 3:10 మీరు ఇందాక చెప్పారు కదా మాట. 10వ వచనం అన్నారు కరెక్ట్. అదే అందుకు అతడు నేను తోటలో. ఇప్పుడు చూడండి 8వ వచనం చూద్దాం. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఎందుకు రాలేదు? పండు తిన్నారు, అవును కదా, పండు తిన్నారు. తినకముందు వస్తున్నారా రాలేదా? తిన్నారు. ఇప్పుడు దేవుని ఎదుటికి రాకుండా దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు? దేవుడికి తెలీదా? ఎక్కడుండే తెలుసా? తెలియదు అంటారు మీరు. తెలుసు. ఎందుకు అడిగాడు దేవుడు ఇప్పుడు ఎక్కడుండవనని? ప్రశ్న ఇది. దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. ప్రతి నేత్రము ఆయన నేత్రం ప్రతి స్థలమందును చూస్తుందని రాశాడు బైబిల్లో. ఇప్పుడు ఆదాము ఎక్కడుండేది ఆయనకి ఎందుకు తెలియదు? తెలుసు. ఇప్పుడు ఆదాముని దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఆదాము నీవెక్కడున్నావు అనేను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు ఏమైతే నేను ఏమైనాడు చెప్పండి? దిగంబరిగా ఉంటిని అంటున్నాడు. ఇంతకుముందు దిగంబరత్వం అంటే నాకు తెలియదు, ఇప్పుడు దిగంబరత్వం అంటే తెలిసింది. అంటే ఇప్పుడు దిగంబరత్వం తెలియడానికి ఆయనకి ఏదో వస్త్రం ఉంది, తెలియకుండా ఉండడానికి ఏముంది? ఆయనకి ఏదో వస్త్రం ఉంది. ఏమిటా వస్త్రం? మహిమ వస్త్రం. ఇప్పుడు ఆ వస్త్రం ఉన్నప్పుడు ఆయనకి దిగంబరత్వం తెలియలే. వస్త్రం పోయిన తర్వాత ఆయనకి ఏం తెలిసింది? ఇప్పుడు దేవుని దగ్గర దేవునితో మాట్లాడాల. ఒక మనిషి దేవునితో మాట్లాడలేదని అంటే ఏముంటే మాట్లాడలేడు? రాస్తున్నాడా? నీ స్వరము వినినప్పుడు నేను దిగంబరునిగా ఉంటిని గనక చెట్ల మధ్యలో నేను దాక్కుంటున్నాను అన్నాడు. మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవుడితో మాట్లాడలేకపోవడానికి ఏం అడ్డం వచ్చింది ఆయనకి? ఇప్పుడు ఏం అడ్డం వచ్చింది? దిగంబరత్వం. దిగంబరత్వం అనేది పండు తిన్న తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, తాము దిగంబరులని తెలుసుకున్నారని రాశాడు బైబిల్. ఎప్పుడైతే దిగంబరత్వం అనేది మనకు తెలిసిందో దేవుడితో మాట్లాడలేకపోతున్నాడు ఆదాము. అవునా? దేవునితో మాట్లాడలేదా? మాట్లాడలేకపోతున్నాడు. అక్కడి నుంచి మానవునికి కాల పరిమాణం అనేది వచ్చింది, చనిపోవడం అనేది వచ్చింది. అవునా? ఆదాముకు కూడా 930 సంవత్సరాలు వచ్చాయి. తర్వాత మట్టి అయిపోయినాడు. ఆ తర్వాత మనిషి దేవునికి దూరం అయిపోయినాడు. మరణం అనేది మనిషికి రావడం ప్రారంభించింది. దేవుడు చెప్పింది అక్షరాలుగా మనిషిలో నెరవేరుతుంది, నిశ్చయంగా నువ్వు చస్తావని. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ఏ శరీరంతో లేస్తాం మనము? ఈ శరీరంతో లేవు. రేపు ఆ శరీరం లేచిన తర్వాత అక్కడికి వెళ్తామంట. నువ్వు వెళ్ళినప్పుడు ఏం ధరించుకుని ఉంటామంటున్నాడు అక్కడ? చెప్పండి, ఏం ధరించుకో? వస్త్రము ధరించిన వారంగా మనం ఆయనకి కనబడుదుము. చెప్పాలి మీరు. ఎట్లా కనబడతామంట ఆయనకి మనము? నా మాట వినాలా? ఎట్లా కనబడతామంట మనము? వస్త్రము ధరించిన వారంగా కనబడతాం. ఇంతకుముందు ఆదాము వస్త్రం ధరించినప్పుడు ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడకుండా ఉండలేదు. ఎప్పుడైతే తినద్దన్నప్పుడు తిన్నాడో దిగంబరుడుగా ఉంటిని గనుక నేను చెట్ల మధ్యలో దాక్కున్నాను. దేవుని మాట స్వరం విని దేవుని దగ్గరికి రాలేని పక్షంలో వచ్చాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే దిగంబరత్వం ఉంది. అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు, ఎందుకు మోకరించలేకపోతావు అంటే నీలో దిగంబరత్వం ఉంది. ఏమిటా దిగంబరత్వం? ఈరోజు నేను వాక్యం ద్వారా మీకు చూపిస్తాను. అర్థమవుతుందా? ప్రార్థన చేయాలని ఉండదు, కానీ కాసేపు చూస్తే మత్తు చేస్తుందన్న నిద్ర నాకు అంటున్నారు. కాసేపు మోకరిద్దాం అనుకున్నా కానీ మోకాళ్ళు ఏమైపోతున్నాయి, నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి నన్ను బలవంతం చేసి బయట తీసుకెళ్ళిపోతుంది అంటారు చాలామంది. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏముంటే దేవునితో మాట్లాడలేకపోయినాడు ఆదాము. ఏమిటా దిగంబరత్వం? ఈరోజు చూడాలి మీరు. ఎందుకు మీకు దేవునికి మీకు మధ్యలో ఏముందంట? దిగంబరత్వం అంటే ఏదో తెలుసా? నీ దోషమే.
దిగంబరత్వం అంటే ఏంది? నీ దోషం. యెషయా గ్రంథం తెలుసు కదా, 59:1-2 వచనాలు. రక్షింప నేరకుండా నాటి చేయలేమి కొరచ కాలేదు, విన నేరకుండా నా చెవిలేమి మందం కాలేదు. మీకును మీ దేవునికి ఏం అడ్డం వచ్చాయి? మీ దోషములు అడ్డం వచ్చాయి. దోషము అంటే పాపము, పాపం అంటేనే దిగంబరత్వం. అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు. దోషం అంటేనే పాపం, పాపం అంటేనే దిగంబరత్వం. ఎవడు పాపము చేస్తాడో వాడు దిగంబరుడుగా ఉంటాడు. దిగంబరుడుగా ఉన్నవాడు దేవునితో మాట్లాడలేడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయలేకపోతున్నావంటే నీకు ఒక దిగంబరత్వం ఉంది. ఏమిటనంటే దోషం కట్టుకొని ఉండవు. నీ విస్తారమైన మాటల్లో ఏముంది? దోషం. ఒకని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావంటే ఏం కట్టుకుంటున్నావు? దోషం ఉంది. ఇంకొకరి గురించి 10 మందికి చెప్తున్నావంటే ఏం కట్టుకుంటున్నావు? దోషం ఉంది. ఆ దోషం ఏం చేస్తుంది? నీకు దేవునికి అడ్డం వస్తుంది. ఆ దోషాన్ని దేవుడు అంటున్నాడు పాపము అంటున్నాడు. ఆ పాపమే ఏంది ఈరోజు? దిగంబరత్వం. మీకు అర్థమైంది ఈరోజు? అది తొలగిపోవాలంటే నీలో కొన్ని వస్త్రాలు రావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తిరిగి లేచిన తర్వాత నువ్వు ఎలా దేవుని దగ్గరకు పోతావంటే, నేను చెప్తున్నాను, నువ్వు ఎలా పోతావంటే ఆడ రాశాడు కదా, కొరింథీ పత్రికలు రాశాడు కదా, ఏమని రాశాడు ఆయన? భూమి మీద గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ఏం చూస్తున్నారు మీరు? ఇంకా చదవలేదా? 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నేను చెప్పాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 1వ వచనం 2వ వచనం నేను చెప్పింది. తీసారా? భూమి మీద గుడారమైన మన నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాకంట. అర్థమైందా? ఆదాము పరిశుద్ధతలో నుంచి పాపములోకి దిగేశాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఆదాము ఎక్కడి నుంచి దిగాడు చెప్పాలి. పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడా? పాపములోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడైతే పిలిచాడు, కానీ ఆదాము మాట్లాడుతున్నాడా? ఎక్కడ దాక్కున్నాడు? చెడు చోట దాక్కున్నాడు. ఎప్పుడు? వస్త్రం కోల్పోయినప్పుడు. ఏం వస్త్రం పోయింది? మహిమ వస్త్రం పోయింది. దేవుని మహిమలో ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేవుని మహిమ పండు తిన్న తర్వాత దేవుని మహిమ పోయింది. ఆదాము బాహ్య నేత్రాలు తెరవబడి పాపాన్ని చూడడము ప్రారంభించాడు. అయ్యో దిగంబరులుగా ఉన్నామని తెలిసింది వాళ్ళకి. దిగంబరత్వం తెలిసినప్పుడు దేవునితో మాట్లాడలేకపోతున్నాడు. అవునా? మాట్లాడలేకపోతున్నాడు. దేవుడా మాట్లాడంది, ఆదామా మాట్లాడంది దేవునితో. పాపము చేయవాడు ఎవడ కూడా దేవునితో మాట్లాడలేడు. గుర్తుపెట్టుకోవాలి. అపవిత్రమైన పనులు చేసేవాడు ఎవడ కూడా దేవునితో మాట్లాడలేడు. అయితే నువ్వు దేవునితో మాట్లాడాలంటే నీ పాపము నువ్వు తీసేసుకోలేవు. దానికోసము దేవుని కుమారుని ఇక్కడికి పంపించాడు. ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత మళ్ళా నువ్వు పాపపు మాటలు మాట్లాడేదానికి దేవుడు ఆ ఛాన్స్ నీకు ఇవ్వడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు రక్తము ఆదాము చేసిన ప్రతి దోషాన్ని, నువ్వు చేసిన ప్రతి దోషాన్ని ఆయన కడిగి పవిత్రం చేసి నిన్నేం చేశాడంటే ఆయన బీజం నీలో వేసేసాడు. ఎవరు బీజం? ఎవరు బీజం? వాక్యం చూస్తే కదా చదవాలి. బైబిల్ చదవకపోతే మనకు తెలియదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు. ఎవరి మూలంగా పుట్టాలి? ఇప్పుడు మీ అమ్మ మీ నాయల ద్వారా, మన అమ్మ మన నాన్నల ద్వారా పుడితే పాపం అనేది మనం ఎంటాడుతూ వచ్చింది. కానీ యేసుక్రీస్తు రక్తము చేత మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జన్మింపజేస్తే చదవాలి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. ఎందుకనగా దేవుని మూలంగా పుట్టింటాడు వాడు. తను ఏం చేసుకుంటాడు? తను భద్రం చేసుకుంటాడు. ఇంకా దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు సాతాను సంబంధమని మనము ఎరుగదు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మూలంగా పుట్టాలి? మళ్ళా నువ్వు చెప్పండి, ఎవరి మూలంగా పుట్టాలా? అది ఎట్ట పుడతావు?
ఎట్ట పుడతావు? పునర్జన్మ స్థాన సంబంధం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మళ్ళా నూతన జన్మ అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత దేవుని బీజం అంటాడు. ఏ బీజం అంటాడు? నేను ఆ వచనం కాదు కానీ అన్న, తర్వాత 2వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఆ వచనాన్ని చూపిస్తాను. నువ్వు ఎవరు ఈ బీజం ద్వారా పుట్టాలా అనేది చెప్తాను. బీజం ఉంటుందంట మనలో. ఏముంటుందంట మనలో? దేవుని బీజం ఉంటుంది. చూడండి 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. దేవుని మూలముగా పుట్టిన వానిలో 3వ అధ్యాయం, అదే అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9 నుంచి 11 వచనాల్లో 10 వచనాల్లో చూడాలి మనం. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజం ఉంటుంది. ఆయన బీజం అంటే ఇందాకనే మీకు చెప్పా. ఏమని చెప్పానంటే 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంది? నీ వాక్యము. దేవుని బీజం అంటే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మూలముగా పుట్టిన వాడిలో దేవుని బీజం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం వాళ్ళలో ఉంటది కనుక వాడు ఇంకా పాపము చేయడు. ప్రైజ్ ది లార్డ్. ఏం రాశాడు చూడు అక్కడ, ఇంకా మనం చూడాలా. దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయడు. దీనిని బట్టి దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఆయన బీజము నిలుచును గనుక నిలుచును అన్నాడు. దేవుని వాక్యం నిలబడుతుంది మనలో. దేవుని వాక్యం మనలో నిలబడ్డప్పుడు పాపము చేయలేమంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దీనిని బట్టి దేవుని మూలముగా పుట్టిన వాడిలో పాపము చేయజాలడు. ఆ వాక్యం చూడాలి కదా, ఇంకా చదవాలి కదా మీరు. 9వ వచనాన్ని ఇంకా బాగా చదవాలి. నేను చదువుతున్నాను చూడండి. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజం అంటే వాక్యము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తెలిసిపోవాలి. నువ్వు సంఘములో బైబిల్ పట్టుకొని వచ్చి ఇంకా నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు అపవాది పిల్లవి. అర్థమైందా? నువ్వు సంఘములోకి వచ్చి ఒకటి మీద కుండాలు చెప్తున్నావంటే నువ్వు ఎవరి బిడ్డవి చెప్పండి. ఇంకా ఒకని గురించి సాడీలు చెప్తున్నావంటే ఎవరు బిడ్డవు నువ్వు? దేవుని బీజము నిలబడితే సాడీలు చెప్పలేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బీజము వాక్యము నిలబడితే ఇంకొక వ్యక్తి పాపం చేస్తుంటే పాపంలో నుంచి వాడిని బయటికి లాగేదానికి ప్రయత్నం చేస్తాడే కానీ వాడి పాపాన్ని ఎత్తి 10 మందికి చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యం నిలబడిందా నీలో? దేవుని బీజం ఉందా? దేవుని బీజం ఉన్నవాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంతో నింపబడిన వాడు మాత్రమే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టాడు కనుక ఇంకా పాపం చేయలేడు. మనం ఏం కావాలా? దేవుని ఆశీర్వాదాలు పడిపోతున్నాయి మన మీద అని చెప్పాలా? ఏం పడిపోతున్నాయి మన మీద చెప్పండి అమ్మా. ఏమి చేయాలి మనకు? ఆశీర్వాదాలు కుమ్మరిచ్చేస్తున్నాడు దేవుడు. మీరందరూ దేవుని బిడ్డలు అని చెప్తే ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుంటా పోతే నువ్వు పాపము చేస్తావంటే ఆశీర్వాదాలు వస్తాయా? రావు. ఆశీర్వాదం అంటే ఎవరు? యేసు ప్రభువారే, పరలోకమే. ఇప్పుడు దేవుని బీజం ఉందా అని అడుగుతున్నాను నేను. దేవుని బీజం ఎవరిలో ఉంటుందో వాడు తిరిగి లేచినప్పుడు ఏమొస్తుందంట వాడికి? చెప్పండి, ఏమొస్తుందంట? పరలోకములో దేవుని ఎదుట నిలబడతాడంట వాడు. అవునా? రెండవ వచనంలో మనం చూసాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో. ఎందుకంటే మనము వస్త్రము ధరించిన వారంగా దేవుని దగ్గర నిలబడతాము. లేచిన తర్వాత మహిమ వస్త్రం వచ్చిన తర్వాత. ఇప్పుడు వస్త్రాలు మీకు తెలుసు కదా కొన్ని. ఇంతకుముందు నేను చెప్పాను కొన్ని వస్త్రాలు. తెలుసా తెలియదా? చెప్పండి, తెలుసా తెలియదా? చెప్పానా లేదా? ఇప్పుడు నేను అంటాను పెండ్లి వస్త్రం అని అన్నాడా? పెండ్లి వస్త్రం అంటే ఏంటి? చాలా సూటిగా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ బట్టలు లేకుండా నేను కోటపోలూరు నుంచి ఇక్కడికి రాగలిగానా? మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఈ బట్టలు లేకుండా కోటపోలూరు నుంచి ఇక్కడికి రాగలిగానా? రాలేదు. మీరైనా కూడా బట్టలు లేకుండా మందిరానికి రాగలిగారా? లేరు. కానీ బట్ట అంటే క్రియ అని చెప్పాడు. బట్ట అంటే ఏంది చెప్పండి? బట్టలు అంటే ఏంది? క్రియ. ప్రకటన గ్రంథము మనం చూస్తాం 19వ అధ్యాయము 8వ వచనం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. నీ క్రియే ఏందంట నీకు? చెప్పండి, నీ క్రియ. నేను ఆలోచించాను.
క్రియ అని చెప్పొచ్చు కదా, బట్టని ఎందుకు చెప్పాడు ప్రభు అని ఆలోచించాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేశాడంటే, పిచ్చోడా ఈ వస్త్రం లేకుండా క్రియ ఎట్లా వస్తారు అన్నాడు. క్రియ అంటే ఏంది? అర్థమైంది? అర్థం కాలేదు చెప్పండి. క్రియ అంటే ఏంది? చెప్పమ్మా. పని. ఏం పని? దేవుని పనికి వచ్చాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి? కోటపల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలనంటే క్రియ కాదా మీరు చెప్పాలి. వచ్చానా రాదా? నేను రావాలనంటే బట్ట లేకుండా వస్తానా? అప్పుడు బట్టే క్రియ కాదా మీరు చెప్పాలి. ఇప్పుడు ఈ బట్టే క్రియ కాదా? అర్థమవుతుంది? అర్థం కాలేదా? అందుకనే చదువు లేని వాళ్ళకి, అస్థిరులకి ఇవి అర్థం కాదని పౌలు గారు ముందుగానే పేతురు గారి పత్రికలు రాసి పెట్టేశాడు. పేతురు చెప్పాడు అనమాట, కొందరికి అర్థం కావని. కానీ అట్లాంటి అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలనే వచ్చాను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ బట్ట అనేది క్రియ కాదా? బట్టలు లేకుండా ఎవడైనా ఏ పనైనా చేయగలడా చెప్పండి. పని చేసేదాన్నే ఏమన్నాడు బైబిల్లో? క్రియ అన్నాడు. ఒకడు క్రియ చేయాలనంటే ఏముండాలి? వస్త్రం ఉండాలి. వస్త్రము అపవిత్రమైందనంటే ఇదే వస్త్రాన్ని వేసుకుని దేవుని వాక్యం చెప్పాను, ఇదే వస్త్రాన్ని వేసుకుని సినిమా హాల్లో కూర్చున్నాను అనుకో, ఏమైంది అప్పుడు? ఇక్కడేమో మంచి క్రియ, అక్కడేమో చెడ్డ క్రియ. యెషయా గ్రంథము 64 అధ్యాయము 6వ వచనములో ప్రభు ఒక మాట అన్నాడు. నేను అక్కడ ఆలోచించాను. ఏమన్నాడనంటే, మా నీతి క్రియలన్నీ మురికి బట్టలనే అన్నాడు. మేమందరమే అపవిత్రం వంటి వారు అయితే మా నీతి క్రియలన్నీ ఏమైనాయి? అప్పుడు అనుకున్నాను నేను, నీతి క్రియలేంది మురికి బట్టలు ఎట్టయినాయి? నీతి క్రియే, నీతి బట్టలే, అవునా? మా నీతి క్రియలు అంట. క్రియలు ఏమంటే ఏ క్రియలు అంటాయి? మంచి క్రియలు. మళ్ళీ ఏ క్రియలు ఏంటంటాయి? మురికి బట్టలైనా అంటున్నాడు. ఉండదా? ఏమన్నా తీసేవలేదా? ఏముండదు అక్కడ. మేమందరం అపవిత్రం వంటి వారి మైతిమి. 6వ వచనం, 64 6వ వచనం, మేమందరము అపవిత్రం వంటి వారి మైతిమి, మా నీతి క్రియలన్నీ ఏమైనాయి? మురికి గుడ్డలైనాయి అన్నాడు. ఇప్పుడు గుడ్డలంటే ఏమని చెప్పాను? క్రియ అని చెప్పాను. క్రియ కాదా మీరు చెప్పాలా? బట్టలు వేసుకుంటేనే క్రియ. ఎందుకు బట్టని క్రియతో పెట్టాడనంటే, మనం ఏ పని చేయాలన్నా వస్త్రం ఉండాల్సిందే. అందుకని వస్త్రాన్ని ముడిపెట్టాడు దేవుడు. దేనికి? క్రియకి. అర్థమైంది? అర్థం కాలేదా? మురికి నీతి క్రియలు మురికి బట్టలు ఎట్టయినాయంటే అర్థం చెప్తాను. చాలా మందిలో ఏం చేస్తున్నారు? బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాన్ని వింటున్నారు, సాయంత్రం మళ్ళా పోయి సీరియల్ చూస్తున్నారు. ముందు ఏ క్రియ? నీతి క్రియ. మళ్ళా ఏ బట్ట? మురికి బట్ట. మీకు అర్థమైందా? మా నీతి క్రియలన్నీ ఏమైనాయి? మురికి బట్టలే. మా మురికి బట్టలన్నీ నీతి క్రియలు అంటే బాగుండేది. మా మురికి బట్టలన్నీ నీతి క్రియలు అంటే బాగుండు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మా నీతి క్రియలన్నీ మళ్ళీ ఏమవుతున్నాయి? వస్త్రమే కాపాడుకోవాలంటున్నాడు. ఈ వస్త్రాన్ని కాపాడుకోవాలి మనం. ప్రకటన గ్రంథంలో మాట్లాడాడు ఆ మాట. మీరు చూడండి 16వ వచనంలో దేవుడు ఎట్లా వస్తున్నాడో చూడండి. రేపు వస్తాడంట ఆయన. వచ్చినప్పుడు నువ్వు లేచిన తర్వాత నీకు ఒక వస్త్రం వస్తుంది, కానీ నువ్వు ఎట్లా కనబడకూడదని అంటున్నాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అబ్బా, నువ్వు కాదు దొంగ, ప్రభువే చెప్తున్నాడు ఎట్లా వచ్చే సంగతి. మనం కాదు. చాలామందిలో ఒక ఇది ఉంటుంది. ఇది ఇప్పుడు అబద్ధము ఒక అబద్ధం ఆడితే మగవాళ్ళు దొరికిపోతారు, ఆడవాళ్ళు దొరికిపోతారు? మీరు చెప్పండి. మగవాళ్ళు దొరికిపోతారా, ఆడవాళ్ళు దొరికిపోతారా? కనీసం ఎవరికి కూడా దొరకదు. ఎందుకని చెప్పండి. మీరెందుకు అబద్ధం ఆడితే దొరకరు, మేమెందుకు అబద్ధం ఆడితే దొరికిపోతాం? ఆదాము దేంతో చేయబడ్డాడు? మీరా? ఏమని? ఈ రెండిట్లో గట్టిదే చెప్పండి. ఏమని? ఎందుకని? ఇప్పుడు మీరు గెట్టోళ్ళం, మేము గెట్టోళ్ళమే, ఏం అవసరం లేదు. మీరు 2 చుక్కలు ఇప్పుడు మనం చూడండి, వాన పడిందంటే మట్టి ఏమైపోద్ది? కరిగిపోద్ది.
ఒక పెద్ద ఆయన అంటాడు, చంద్రుల్లో నుంచి చల్లదనం ఉందంట. మీరు ఏముందంట? సూర్యుల్లో నుంచి అగ్ని ఉంది, తర్వాత నక్కలో నుంచి జిత్తులు ఉన్నాయంట అన్నా, కాకిలో నుంచి గోడ ఉందంట, ఆ పిల్లిలో నుంచి పిరికితనం ఉందంట. అన్ని జంతువులను తీసి కలబోసి స్త్రీని చేశాడు అన్నాడు. మనకు అట్లా బైబిల్లో లేదులే. అంటే ఇక్కడ మనం చూడడానికి అట్లా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళుగాన మేము పోవాలనుకున్నామని అంటే ఎడకన్నా నీరసం అన్నారంటే అంతే, అయిపోయింది మా పని. లేస్తారా మీరు ఇంక పైకే? మీరు పోవాలనుకోండి, ఉదయము లేకపోయినా కూడా తట్టి లేపి కానీ పోవాలా మా అమ్మోళ్ళకి అంటారు. అంటే మీకు మాకు తేడా ఎందరనంటే, మీరు అబద్ధం, ఆయన అంటాడు మీరు అబద్ధం ఆడితే సిమెంట్ గోడ అంట, మేము అబద్ధం ఆడితే తడికి అంట, తీసుకొని చక్కగా వచ్చేస్తారంట మీరు. అంటే అర్థమైంది, ఈజీగా దొరికిపోతారు. ఇక్కడ ప్రభువారు దొంగ వలె వస్తాను అన్నాడు. ఎట్టొస్తానన్నాడు? యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట చూడండి ఒకసారి, చదువునాయన. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, దిగంబరిగా సంచరించున్నందున. ఎట సంచరిస్తున్నారంట? మనము దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశముల సిగ్గును చూతురేమోనని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. 35 అయింది, కరెక్ట్గా 40కి ఇచ్చేస్తానన్న, 5 నిమిషాలకి ఇచ్చేస్తా. ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు అక్కడ ఉల్లాసం వస్త్రం ఒకటి ఉంది, స్తుతి వస్త్రం ఒకటి ఉంది, లేదంటారా? యెషయా గ్రంథము 61లో మనం చూస్తాం, సియోనులో దుఃఖించేవాడికి ఉల్లాస వస్త్రం అన్నాడు. భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చారు. ఏ ఆత్మ అంటది? భారభరితమైన ఆత్మ. భారభరితమైన ఆత్మ ఉంది. ఇప్పుడు నేను అంటున్నాను, సియోనులో అన్నాడా, లోకములో దుఃఖించేవాడికి అన్నాడా? చెప్పాలా? సియోన్ అంటే దేవుని పట్టణం, సియోన్ అంటే యెరూషలేం, సియోన్ అంటే దేవుని స్థలం, దేవుని బిడ్డలుండే స్థలం. సియోనులో దుఃఖించేవాడికి ఏమిస్తానన్నాడు? దుఃఖించేవాడికి మీరు తీసుకున్నారా? యెషయా గ్రంథము 61 3వ వచనం. ఆ 3వ వచనంలో 2 వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలు నేను చెప్తున్నాను చూడండి. ఈ వస్త్రాలు మనం కాపాడుకోవాలంట. ఏ వస్త్రాలు? ఇప్పుడు చెప్తున్నాడే, ఆ వస్త్రాలు మనం కాపాడుకోవాలా. వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా, కాపాడుకోలేకపోతున్నావా అనేది ఇప్పుడు నీవే తెలుసుకోవాలి. ఇప్పుడు వస్త్రాన్ని మనము కాపాడుకుంటున్నామా? అదేగా చెప్పాడు అక్కడ, తమ దిశములను సిగ్గును చూతురేమో. జనులు అంట, ఎవరు? మనుషులు తమ దిశముల సిగ్గును చూతురేమోనని తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు అని అంటున్నాం. పరలోకంలోకి మన ఆత్మ వెళ్ళేటప్పుడు, అంటే మహిమ దేహం ఆత్మను ధరించుకొని పోయేటప్పుడు, ఆ ఆత్మ వెళ్ళేటప్పుడు మనం దిగంబరులంగా కాక వస్త్రము ధరించిన వారంగా దేవుని దగ్గర మనము కనబడబోతున్నాం. ఆ వస్త్రాలు ఏంటి అనే చెప్తున్నాను నేను. నీ ఆత్మకి శరీరం వచ్చిన తర్వాత నీ ఆత్మ శరీరానికి ఏ వస్త్రం ఉంటుంది? దేవుడు చూస్తాడంట, నువ్వు ఏమంటుంటావంటే దిగంబరుడుగా కనబడవంట. దేవుడికి ఒక వస్త్రం ధరించిన వాడుగా కనబడబోతున్నావు. ఆ వస్త్రాలని 52:1 చెప్పాడు. సుందర వస్త్రాలు అన్నాడు. అన్నిటిని కలిపి ఏమన్నాడు? సుందర వస్త్రాలు అన్నాడు. నీ సుందర వస్త్రములను ధరించుకోను అన్నాడు ఆడ. కానీ ఈ సుందర వస్త్రాల్లో 2 వస్త్రాలు మనం చూస్తున్నాం. చూడండి అక్కడ 61 3వ చెప్పాను నేను. 61 3వ వచనం, 2 వచనాలు చెప్పాడు, 2 వస్త్రాలు చెప్పాడు అక్కడ. సియోనులో దుఃఖించేవాడికి ఆగండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, దేవుని బిడ్డ అయ్యుండి సంఘములో నువ్వు దుఃఖిస్తూ ఉంటే, దేవుని బిడ్డ అంటే సంఘం అంటే ఎవరు? యెరూషలేమే. మన పైన ఉన్న యెరూషలేము సంఘమే. ఇప్పుడు సంఘములో దేవుని బిడ్డగా నువ్వు దుఃఖిస్తున్నావంట, అవునా? సియోనులో దుఃఖించేవాడికి ఉల్లాస వస్త్రం ఇస్తానంటున్నాడు. ఆనంద తైలానికి ప్రతిగా, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం అన్నాడు కదా కింద. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమి ఇస్తానన్నాడు? స్తుతి వస్త్రం ఇస్తానన్నాడు. ఇప్పుడు అపోస్తులు బయలుదేరారు. వాళ్ళలో 2 బయలుదేరారు. వాళ్ళు ఎవరు అనంటే యోహాను, పేతురు. ఎవరు? యోహాను, పేతురు. వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేచి పరమనకి వెళ్ళిన తర్వాత
పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే శృంగారం అనే దేవాలయం దగ్గరకు నడిపిస్తున్నాడు. ఎందుకనంటే పేతురు యోహాన్లు ఆ శృంగారం అనే దేవాలయంలో 3 గంటలకి ప్రార్థన స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని గంటలకి? 3 గంటలకి ప్రార్థన స్థలంగా పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు. ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడిని మోసుకొని వస్తూ ఉండరు. అక్కడికి వస్తున్నారా లేదా? వస్తున్నారు. తెలుసు కదా మీకు ఇది. వస్తూ ఉండారు. సియోను అన్నాడు. దాన్ని ఏమన్నాడు? సియోను అన్నాడు. కానీ ఈడిని మనం చూస్తాం. ఈ పుట్టుకుంటి వాడిని గురించి రాయబడింది 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు అని తర్వాత రాయబడింది. ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు ఇతన్ని? పుట్టినది మొదలుకొని తీసుకొస్తున్నారు. కానీ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని వాడు ఏమడుకుంటున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. ఒక రోజు వచ్చింది, పేతురు యోహాన్లు బయలుదేరి మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడు పేతురు వాళ్ళ తోటి చూశాడు. ఈ 3వ అధ్యాయంలో మనం చూడాలి. తేరి చూస్తే బతకతాం మనం. తేరి చూస్తే ఏమవుతాం? మనము బతకతాం. ఎందుకనంటే ఆ రోజు తాపకరమైన సర్పాలని దేవుడే పంపించాడు. దేవుని మాట వినలేదు కాబట్టి ఇశ్రాయేల్ మీదకి పంపించాడు. అవి పాళెంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేశాయి? కరిచాయి. చనిపోయారు చాలామంది కరిచిన పాము కాటు వల్ల. అప్పుడు మోషే దేవుడికి మొరపెట్టినప్పుడు, ప్రభువా నీ బిడ్డలు చనిపోతున్నారని మొరపెట్టినప్పుడు దేవుడు మోషేకి ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టమన్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట మాట్లాడాడు. ఎవడు నిదానించి దాన్ని చూస్తాడు అంటే ఎవడు ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తాడో, తేరి చూస్తాడో వాడు మాత్రమే బతుకుతాడు. తేరి చూస్తే ఏమొస్తుందనంటే, తేరి చూడడం వల్ల ఎందుకు ఇత్తడి సర్పాన్ని పెట్టాడనంటే, ఇత్తడి సర్పం అన్నప్పుడు శాపం అని అర్థమవుతుంది. సర్పం అంటే పాము. సర్పం అంటే ఏముండదు, దాంట్లో విషం ఉంది. విషం ఉందా లేదా? సర్పంలో విషం ఉంది. ఎందుకు విషాన్ని పెట్టాడంటే, రేపు యేసు ప్రభు వారు అదే పొయ్యి మీద నిలబడి అందరి యొక్క దోషాలు ఆ సర్పములో పెట్టుకున్నట్టుగా యేసు ప్రభు కూడా పాపం ఎరగని ఆయనను మన కోసం ఏం చేయబోతున్నాడు? దేవుడు పాపముగా చేయబోతున్నాడు. అందుకని సర్వ మానవాళి కోసం నేను ప్రాణం పెట్టబోతున్నాను. అయితే ఈరోజు నాకు బదులుగా ఒక ఇత్తడి సర్పాన్ని అక్కడ పెట్టి దాన్ని ఎవడైతే చూస్తాడో ఆ విషము, వాడి విషాన్ని ఏం చేస్తుంది? అర్థమవుతుందా? ఆ సర్పం అంటే వాడి విషము ఎవరి మీద పడబోతుంది? ఇప్పుడు సర్పం మీద పడబోతుంది. అవునా? ఎవడు ఆ సర్పాన్ని తేరు చూస్తాడో వాడి విషయం ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? ఇత్తడి సర్పం మీదకి వెళ్ళిపోతుంది. అట్లా వాడు బతకతాడు. ఇత్తడి సర్పం మోసే పైకెత్తినట్లుగా ఈయన కూడా పైకెత్తబడాలి. అందరి దోషాలు ఆయన మీద పడతాయి. అక్కడ కూడా వాళ్ళ విషమంతా ఆయన మీద పడ్డాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, విషం ఆ మీద పడ్డప్పుడు దేవుడు యొక్క ఆ విషమంతా ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర మనం చూస్తాం. తేరి చూడడంలో మామూలుగా ఎవరు చూడాలి? సర్పం కాటు గల్లవాడు చూడాలి. కానీ బైబిల్ రాయబడింది పేతురు గారు తేరు చూశాడంట. ఎవరు చూశారంట? పేతురు గారు తేరు చూశాడు. పేతురు గారు వాడిని తేరి చూస్తే, మీరు చూడండి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో, పేతురు గారు వాడిని తేరి చూస్తేనంట వాడి 40 సంవత్సరాల జీవితం అంతా కనబడ్డదంట పేతురికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడి 40 సంవత్సరాల జీవితం, వాడి 40 సంవత్సరాల జీవితం ఏంద్రనంటే, వాడు దేవుని ఆలయానికి, దేవునికి, వాడి మెట్లకి ఎంత దూరం ఉంటాడు? మెట్లు ఎంత దూరం ఉంటాయి? ఒక 20 మెట్లు వేసుకుందామా? ఒక రెండు పర్లాంగమా, లేకపోతే ఒక 3 సెంట్ల దూరం లేదా ఉన్నాడా? అంతేనా? ఆలయానికి వాడికి ఎంత దూరం ఉన్నాడు? దగ్గరలోనే ఉన్నాడు. మెట్లు కింద వాడు ఉన్నాడు, పైన ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. పేతురు గారు ఏం చూశాడో తెలుసా? వాడిని తేరు చూస్తేనంట వాడి ఆశగల ప్రాణమేంద్రానంటే, దేవునికి దగ్గరగా ఉండాను కానీ నేను వెళ్ళి స్తుతించలేని స్థితిలో ఉండాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాను? నేను దగ్గరగా ఉండాను, కానీ నేను దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించలేని స్థితిలో ఉండాను. ఇది నీకు ఎట్ట తెలుసు అంటారేమో. పేతురు యోహాన్లు ఏమన్నారో తెలుసా? మా తట్టు చూడు అని అన్నాడు. వాడు చూసినప్పుడు వాడు అనుకున్నాడు ఈయన దగ్గర ఏమైనా దొరుకుతుంది అనుకున్నాడు. మళ్ళీ పేతురు మాట్లాడుతున్నాడు, ఎండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామములో వాడిని లేవనెత్తగా కుడి చేయబట్టి వాని చీల మండలంలో ఏమొచ్చాయి? బలం పొందుకొని వాడు దిగ్గున లేచి గంతులేసాడా లేదా? గంతులేసేదాన్ని బైబిల్ చెప్తుంది ఉల్లాసం. ప్రైజ్ ది లార్డ్. వాడు గంతులేసేవాడిని ఏమంటారు? ఉల్లాసం ఉన్నాడు. ఏదంటే ఏమంది వాడికి? హుషార్ అంటారు. వాడికి హుషారు వస్తే ఏం చేస్తాడు? గంతులేస్తాడు, ఆనందిస్తాడు. కానీ వాడు గంతులేస్తూ ఇంటికి వెళ్ళాడా? దేవాలయంలోకి వెళ్ళాడా? అంటే ఎన్ని సంవత్సరాల ఆశాడికి? దేవునికి వాడికి దగ్గరే, కానీ స్తుతించలేని స్థితిలో ఉన్నాడు. సియోనులో దుఃఖించేవాడికి ఏ వస్త్రం ఇచ్చాడు దేవుడు?
ఉల్లాస వస్త్రం ఇచ్చాడు. కాపాడుకున్నాడా లేదా వాడు? చెప్పాలా, కాపాడుకున్నాడా లేదా? దేవునిలో నువ్వు ఆనందిస్తున్నావా? దేవునిలో నువ్వు గంతులేస్తున్నావా? దేవునిలో ఆనందిస్తున్నావా? అయితే నీకు ఉల్లాస వస్త్రం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వస్త్రం రేపు నీ మహిమ దేహానికి రాబోతుంది. ఎన్ని సంవత్సరాలు భారభరితంగా ఉన్నాడు వాడు? ఎన్ని సంవత్సరాలు భారభరితంగా ఉన్నాడు చెప్పండి? 40 సంవత్సరాలు. భారభరితమైన ఆత్మ కాదా? చెప్పాలి మీరు. భారభరితమైన ఆత్మ కాదా? నలిగిపోయే ఆత్మ కాదా? భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమొచ్చాడు? స్తుతి వస్త్రం ఇచ్చాడు. వాడు స్తుతించుచు అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ వస్త్రాన్ని కాపాడుకున్నాడా లేదా? చెప్పండి, కాపాడుకున్నాడు లేదా? దేవుణ్ణి స్తుతించకుండా ఉండకపోతే స్తుతి వస్త్రం పోద్ది నీకు. ప్రైజ్ ది లార్డ్. దేవునిలో ఉల్లాసంగా ఉండకపోతే, నీరసంగా ఉన్నావంటే నీకే వస్త్రం పోద్ది? ఉల్లాస వస్త్రం తీసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ బట్టలే క్రియలా కాదా? చెప్పండి అమ్మా, ఈ బట్టలే క్రియలా లేదా? ఎంత మంచి బట్టలు వేసుకొని, రంగుల రంగుల వస్త్రాలు వేసుకొని ఎంత అపవిత్రమైన స్థలాలకు వెళ్ళిపోతున్నారు చెప్పాలి మీరు. కానీ దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం, నీకు వస్త్రాలు ఏ ధనికమైన వస్త్రాలు అవసరాలు, సాధువైనట్టు మృదువైనట్టు నీకున్న వస్త్రాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో ఆనందిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, వస్త్రం ధరించుకొని దేవుని దగ్గరకు రాబోతుండవా? వస్త్రం లేకుండా ఆదాము వస్త్రం లేనప్పుడు దిగంబరుడుగా కనబడ్డాడు. రేపు ఈ వస్త్రాలు లేకపోతే దేవుని గొడ్డు నువ్వు ఎట కనబడతావు? కానీ మనము వస్త్రము ధరించిన వారంగా దేవుని దగ్గరికి పోబోతున్నాం. ఏమిటా వస్త్రాలంటే ఈ వస్త్రాలు కాదు, ఈ వస్త్రాలు కాదు. ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం. ప్రభు చిత్తమైతే మళ్ళొచ్చినప్పుడు మిగతా వస్త్రాల గురించి నేను మాట్లాడతాను. ఆ వస్త్రాల్లో ఉన్న విలువ ఏందో తెలియాలి మీకు. ఇప్పుడు అర్థమైందా? వాడు స్తుతించాడా లేదా? అది వస్త్రంగా ఇచ్చాడా లేదా దేవుడు వాడికి? మీరు చెప్పాలా? స్తుతించుచు గంతులేస్తూ ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ అది? 40 సంవత్సరాల ఆశ. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. పేతురు గారు ఏం చూశాడు? వాళ్ళు 40 సంవత్సరాలు వాడు ఆశను చూశాడు. 40 సంవత్సరాల నుంచి ఈడు ఆశపడి ఉన్నాడు దేవుళ్ళే మందిరాలకు పోవాలని, కానీ పాలేని స్థితిలో ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నాడు, కానీ స్తుతించలేని స్థితిలో ఉన్నాడు. ఈ రోజుతో వాడికి కలిగినటువంటి ఆ దరిద్రత వదిలిపోవాలని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పాడు. సీయోనులో ఈరోజు భారభరితమైన ఆత్మ నీలో ఉండి, నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. భారభరితమైన ఆత్మ నీలో ఉండి దేవుని మందిరానికి వస్తున్నాను కానీ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాను అనేటువంటి ఒక నియమం నీలో లేకపోతే ఈరోజు ఆ వస్త్రాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా ఒకవేళ వాడిలాగా దుఃఖిస్తూ కూర్చున్నావేమో. చాలామందిలో బైబిల్ రాయబడింది, పైన బాగుంటారంట, లోపల ఏముండొచ్చంట? దుఃఖం ఉండొచ్చు అని రాశాడు. ఎంతమందిలో దుఃఖం ఉంది? ఆ దుఃఖానికి బదులుగా ఏమిస్తున్నాడు దేవుడు? ఉల్లాస వస్త్రం అయిపోతాడు. చిన్న ప్రార్థనతో నేను అన్నకి సమయం ఇస్తాను. ఈ పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, నిజమే తండ్రి, ఆదాము వస్త్రం పోగొట్టుకున్నప్పుడు నీతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. కానీ రేపు నీ సన్నిధికి వచ్చినప్పుడు మేము వస్త్రము ధరించిన వారంగా కనబడాలని సెలవిస్తూ ఉన్నాం. ఒకవేళ సియోను అన్నటువంటి మందిరములో ఇంకా భారభరితమైన ఆత్మ ఉందేమో, భారభరితమైన ఆత్మ పనిచేస్తుందేమో నాయన. వాళ్ళల్లో తండ్రి ఆ భారభరితమైన ఆత్మ స్తుతించలేకపోతుందేమో, నీ సన్నిధికి రాలేకపోతుందేమో. ఈ సమయంలో తండ్రి వాళ్ళని దృష్టించమని కోరుచోవండా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపచేయమని అడుగుచోవండా నాయన. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయమంటున్నాను. ఆ వస్త్రాలు కాపాడుకున్నవాడు ధన్యుడని సెలవిస్తున్నా. తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఇదిగో నేను దొంగవలే రాబోతున్నాను. ఎవరికి వస్త్రము లేదో వాడు దిగంబరుడుగా ఉండబోతున్నాడు. వాడిని నేను కనిపెట్టబోతున్నాను. నేను దొంగవలే రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు ఎవడికి వస్త్రం లేకుండా ఉంటాడు? జనులు తమ దిశములను చూతురేమోనని
తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడని సెలవిస్తున్నారు. ఈరోజు అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటే దిగంబరత్వంలోనే ఉండమని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈర్ష్య పగ దేశంలో ఉంటే దిగంబరత్వంలోనే ఉండమని అర్థం చేసుకోవాలి. ఈ రోజునైనా ఒకరంటే ఒకరు పడకుండా ఉంటే దిగంబరత్వంలో ఉండమని అర్థం చేసుకోవాలి. అట్టి దిగంబరత్వాన్ని తీసేయమని అడుగుతూ ఉన్నాను. స్తుతి వస్త్రాన్ని ధరింపచేయమని అడుగుతున్నాను. ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయమని అడుగుతున్నాను. రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని అడుగుతున్నాను. నాయన మహిమ వస్త్రాన్ని ధరింపచేయమని అడుగుతున్నాను. నాయన ఈ సమయంలో తండ్రి ఇదిగో ప్రభువా ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేయమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డని నువ్వు అలంకరించండి. ప్రతి బిడ్డని మీరు అలంకరించమని నాయన ఈ మందిరాన్ని ప్రభువా నాయన మీరు వేసినటువంటి పునాదితో నింపబడి మీరు వేసినటువంటి అగ్నితో మండబడి నాయన ఇదిగో ప్రభువా ఎప్పుడు నిత్యము దహన బలి మీద అగ్ని ఉండాలని సెలవిచ్చారు. ఎప్పుడు నిత్యము బలిపీఠం మీద నాయన అగ్ని ఉండాలని సెలవిచ్చారు. ఎప్పుడు మా ప్రార్థన అగ్నితో మండాలని సెలవిస్తున్నారు. కనుక ఈరోజు మండించే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాను. పాపాన్ని అసహించుకునే వాళ్ళగా తయారు చేయమని అడుగుతున్నాను. పాపం అంటేనే తండ్రి మంట పుట్టాలని ఈ రోజు నాయన మీ అగ్నిని దించమని అడుగుతూ ఉండాలి. అన్నని జ్ఞాపకం చేసుకోండి. నాయన ఆనాటి నుంచి 30 సంవత్సరాలు నాయన తన కష్టాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఇదిగో ఈ మారుమూల ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులతో నాయన కొన్నిసార్లు తండ్రి రోడ్డు లేని పరిస్థితుల్లో పడవలో రావడాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడు తండ్రి భుజం మీద వేసుకొని ఇచ్చినటువంటి కట్టినటువంటి మందిరానికి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అన్న ప్రయాసం వ్యర్థం కాదని పౌలు గారు చెప్తున్నాడు. మీ ప్రయాసం వ్యర్థం కాదు అని మీరు సెలవిచ్చారు ప్రభువా. అదేవిధంగా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ నాయన ఎన్ని అవసరాల్లో ఉండారో, ఏ అవసరతలో ఉండారో నాయన, నాయన ఇబ్బందుల్లో ఉండారో ప్రతి బిడ్డని తండ్రి మీరు దర్శించమని అడుగుతున్నారు. మీరు దర్శించినప్పుడు తండ్రి సమృద్ధి వస్తుందని సెలవిచ్చారు. ఇదిగో తన దేశంలో తన బిడ్డలను దర్శించాడు దేవుడని నయోమి శాపముల నుండి బయటకు వచ్చింది ప్రభువా. ఇదిగో మా జనులను దేవుడు దర్శించాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని నాయన రూతుని వెంట పెట్టుకొని వచ్చి ఇదిగో శాపములోనో పాపములోనో కూరుకుపోయినటువంటి ఆ మోయాబు ప్రాంతంలో నుండి లేచి ఈరోజు బెత్లెహేమ్ అనబడిన రొట్టెల ఇల్లు అనబడిన ఆ దేశానికి పరిగెత్తినట్లుగా మా బిడ్డలు కూడా తండ్రి శాపములో నుంచి పాపములో నుంచి విడిపించబడి తండ్రి ప్రతి బిడ్డ కూడా నాయన శాపము తొలగిపోవునుగాక ఈ సమయంలో. వాళ్ళలో ఉన్న బంధకాలన్నీ విప్పబడునుగాక. సాతాను కట్లు తెగిపోవునుగాక ఈ సమయంలో తండ్రి. మీ ఆశీర్వాదము నుండి మీ బిడ్డలు దీవించబడుదురుగాక. ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభువా మీరు కాపాడుకుంటున్న సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి మీరు కాపాడారు గనక ఈ ప్రాంగణం చుట్టూ మీ పరిశుద్ధమైన అగ్ని మీ పరిశుద్ధమైన రక్తంతో నింపమని అన్నను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ తన శరీర బలహీనతలన్నిటి నుంచి ప్రభువా ఇదిగో బలహీనతలో మిమ్మల్ని మహింపరుస్తున్నాడు. బలహీనతలో తండ్రి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాడు. ఇదిగో పౌలు గారు చెప్పినట్లుగా తండ్రి శరీరము కృషించిన అంతరంగ పురుషుడు నిద్ర దినము బలపడుతున్నాడని నాయన ఈ సమయంలో ప్రభువా అన్నని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యంతోనూ తనకున్న దగ్గు ఇంకా ఆయా ఏదైనా తండ్రి ప్రతి విధమైన దాన్ని యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ మంచి ఆరోగ్యంతో మీ దాసం నింపి ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నాయన ఇప్పటికే ప్రభు అందరికీ తండ్రి అనేక ప్రజలకి ప్రభువ అనేక సంఘాలకి ఆశీర్వాదకరంగా మీ దాసుడు ఉన్నాడు. ఈ సంఘమే కాదు నాయన అనేక సంఘాలు కూడా నాయన మీ దాసులు అంటే నాయన ఇష్టపడని సంఘమే లేదు తండ్రి. నేను ఎక్కడికి వెళ్ళినా రవెన్న అన్నప్పుడు తండ్రి ఎంతమంది ఆ ప్రేమను పొందుకున్నారు, ఎంతమంది ఆ ప్రేమలో నడుస్తున్నారో తెలుసు ప్రభువా. ఎందుకంటే ఆయన ప్రేమించడమే తెలుసు కానీ ద్వేషించడం అంటే నీ దాసుడికి తెలియదు ప్రభువా. నాయన కోపం ఆయన మీద అసహించుకున్న వారిని కూడా ప్రేమించే మనస్సు, అట్టి మనస్సు అది దైవికమైన మనస్సు కనుక మీరే చెప్పాడు మీ శత్రువులను ప్రేమించమని మీరు చెప్పారు కనుక నాయన మిమ్మల్ని ప్రేమించే వారినే కాక మీ శత్రువులను ప్రేమించండి, పరలోకముందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉంటారని సెలవిచ్చారు. అట్టి ఆశీర్వాదాన్ని మేమందరమే పొందుకున్నట్లు సహాయం చేయమని ఇంతవరకు మీరు నడిపించిన నడిపింపును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా విన్నపములు నీ ప్రియ కుమారుడు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్.